ఆగస్టు 15 యావత్ భారతావనికి పర్వదినం. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం. బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకొని భారత మాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ మన దేశం స్వతంత్ర భారతావనిగా వెలిసిన చారిత్రాత్మక రోజు ఆగస్టు 15. బ్రిటిష్ పాలనకు ముగింపు పలుకుతూ భారతదేశ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికిన రోజు నేడు. బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వతంత్రం పొందిన గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశాన్ని 200 సంవత్సరాలు పైగా బ్రిటిష్ పాలకులు పాలించారు. వారి పాలనకు చరమగీతం పాడుతూ సరికొత్త చరిత్రని లిఖించిన రోజు ప్రాముఖ్యతకు గుర్తింపుగా పండుగ జరుపుకుంటాం. దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో పోరాట యోధులు, సామాన్య ప్రజలు సైతం ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా దక్కిన స్వాతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15, 1947 నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసి భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా అధికారికంగా ప్రకటించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, నాయకులు చేసిన అవిశ్రాంత పోరాటం, అహింస ప్రతిఘటన, త్యాగాల ఫలితంగా స్వతంత్రం వచ్చింది. స్వయం పాలన, సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కొత్త శకానికి ప్రతీకగా ఏ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో ప్రతి భారతీయుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది భారత్ భవిష్యత్తు, భారతీయ ప్రజల స్వేచ్ఛను సూచిస్తుంది. ఆగస్టు 15, 1947 భారత స్వాతంత్ర చట్టం అమల్లోకి వచ్చిన తేదీ. భారత స్వాతంత్ర చట్టం జూలై 18, 1947న బ్రిటిష్ పార్లమెంటుచే ఆమోదించబడింది. బ్రిటిష్ పాలనకు ఇండియాలో ముగింపు పలుకుతూ దేశంలో కొత్త శకానికి నాంది పలికింది. స్వాతంత్ర దినం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా మువ్వన్నెల జెండా రెపరెపలాడించారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలు, కవాతులు, జెండా ఎగరవేత వేడుకల్లో పాల్గొంటూ స్వతంత్ర సంబరాల్లో భాగమయ్యారు. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి దేశం యొక్క పురోగతి మరియు లక్ష్యాలను ప్రతిబింబించారు. ప్రతి భారతీయుడికి స్వతంత్ర దినోత్సవం ప్రత్యేకం. ఇది మన దేశం సాధించిన విజయాలకు గర్వించదగిన రోజు. మనమందరం ఈ రోజును ఆనందంగా, గొప్పగా జరుపుకోవడమే కాక మంచి భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేద్దామని సంకల్పిద్దాం. జై హింద్.